ఇప్పుడు ఎటు చూసిన డేంజర్ జోన్లో ఉన్నది గౌరవ్, నిఖిల్, దివ్య. ఇందులో ఇద్దరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. గౌరవ్, నిఖిల్ ఇద్దరూ టాస్కులలో స్ట్రాంగ్. కానీ ప్రతి టాస్కులో అంతగా ఎఫర్ట్ చూపించడంలేదు. లాస్ట్ వీక్ తనుజ, దివ్య కావాలని గౌరవ్పై విరుచుకుపడడం. టాస్కులలో తన గేమ్ కోసం గౌరవ్ స్ట్రాంగ్ తన పాయింట్స్ చెప్పడంతో కాస్త పాజిటివిటీ పెరిగిందనే చెప్పాలి. గౌరవ్ కంటే నిఖిల్ టాస్కులలో ఎఫర్ట్ పెడుతున్నాడు. దీంతో నిఖిల్కు సైతం ఓటింగ్ నెమ్మదిగా పెరుగుతుంది. ఈ వారం అందరికంటే డేంజర్ జోన్లో ఉన్నది దివ్య, నిఖిత మాత్రమే. గతవారం భరణి కోసం తనుజను పాయింట్ చేస్తూ టాస్కుల నుంచి తొలగించింది. ఇదే విషయాన్ని వీడియోస్ ప్లే చేసి మరీ చూపించారు నాగార్జున. అలాగే దివ్య రాకముందు భరణి ఆట కింగ్లా ఉండేదని, ఆమె ఎంట్రీ తర్వాత అతడి ఆట తగ్గిందంటూ డైరెక్ట్గానే చెప్పాడు నాగ్. దీంతో దివ్య వల్లే భరణి గేమ్ ఎఫెక్ట్ అవుతుందని ఆడియన్స్ భావిస్తున్నారు. మరోవైపు బిగ్బాస్ ముద్దుబిడ్డకు తనుజకు ఎదురుతిరిగింది దివ్య భరణితో క్లోజ్గా ఉంటుందని. అలాగే ఆమెను కావాలని గేమ్స్ నుంచి తప్పించడంతో ఈ వారం దివ్యపై పూర్తిగా నెగటివిటీ వచ్చేసింది. దీంతో ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని గౌరవ్, నిఖిల్కు ఓట్స్ గుద్దిపడేస్తున్నారు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓటింగ్ ప్రకారం గౌరవ్, నిఖిల్, దివ్య డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే ఈ వారం ఎండింగ్ వరకు టాస్కులు, ఆట తీరుతో ఓటింగ్ మారినా ఊహించలేం.